మోనోటోన్ సీక్వెన్స్ మీద థియరమ్స్ అయ్యాయి కదా. ఇప్పుడు కాచీ సీక్వెన్స్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ Sn is called Cauchy sequence if for each epsilon greater than 0 there exists m belongs to Z plus such that modulus of Sp minus Sq less than epsilon for all p comma q greater than or equal to m. Sp minus Sq less than epsilon for all p comma q greater than or equal to m. దీన్ని ఏమంటాం? కాచీ సీక్వెన్స్ అంట. కన్వర్జెంట్కి కాచీస్కి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఎస్పీ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే కన్వర్జెంట్, అదే ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే అది కాచీ సీక్వెన్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాచీ సీక్వెన్స్ మీద థియరమ్స్. ఫస్ట్ థియరం వచ్చి ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ is a Cauchy sequence. ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏమవుతుందని చెప్పాలి? కాచీ సీక్వెన్స్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అలాగే దీనికి ఇంకొక స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ ద సీక్వెన్స్ Sn is convergent, then సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. రెండిట్లో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఒకటే ప్రూఫ్. స్టేట్మెంట్ కూడా ఒకటే చూడండి. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ఇఫ్ ద సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ దెన్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అంటున్నాం. అయితే ప్రూఫ్ ఏం చేస్తాం? ఫస్ట్ ఎప్పుడు కూడా మనకు వాడు ఏమి ఇచ్చాడో తీసుకుంటాం. ఫస్ట్ ఏమన్నాడు? లెట్ Sn బి ఏ సీక్వెన్స్. లెట్ Sn బి ఏ సీక్వెన్స్ అన్నాడు. తర్వాత ఈ సీక్వెన్స్ Sn అనేది ఏమంటున్నాడు? కన్వర్జెంట్. అందుకని ఏం తీసుకుందాం? సపోజ్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా? సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం ప్రూవ్ చేయాలి మనం? సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. కాచీ సీక్వెన్స్ డెఫినేషన్ ఏం చెప్పాను? అసలు కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? modulus of sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఏం తీసుకుందాం? అది ఏం ప్రూవ్ చేయాలో అది రాసుకోండి. దట్ ఈస్ టు ప్రూవ్ దట్ ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists m belongs to z plus such that modulus of sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m. ఓకేనా? ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇప్పటి వరకు రాసిన దాంట్లో ఏం ప్రూవ్ చేయలేదు. మనం జస్ట్ ఏంటి, వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలో రాసుకున్నాం. మనం కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలో రాసాం. మాడ్యులస్ ఆఫ్ sp మైనస్ sq లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ p కామా q గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని ప్రూవ్ చేయాలని రాసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి అది ప్రూవ్ చేయడానికి ఏం తీసుకోవాలి? లెట్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకోవాలి. ఈజ్ కన్వర్జెంట్ టు L బిలాంగ్స్ టు R. కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that modulus of Sn minus L less than epsilon by 2 for all n greater than or equal to em. మనకి కాచీ సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకున్నాం కాబట్టి కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that modulus of Sn minus L less than epsilon by 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడే మనకి నెక్స్ట్ దీని ప్లేస్లో L ఉండే ప్లేస్లో SQని, Sn ఉండే ప్లేస్లో SP వస్తే సరిపోతుంది కదా. దానికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే n ప్లేస్లో P తీసుకుని ఒకసారి, నెక్స్ట్ Q తీసుకుని ఒకసారి కన్వర్జెంట్ సీక్వెన్స్ని రాయొచ్చు. ఫర్ P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అని తీసుకోండి. P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అంటే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m ప్లేస్లో ఏం తీసుకున్నాం? P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నాం. అప్పుడు స్టేట్మెంట్ కూడా ఎలా మార్చొచ్చు? SP మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. సేమ్ అలాగే P ప్లేస్లో ఇప్పుడు Q తీసుకున్నాం అనుకోండి. Q గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అంటే ఇప్పుడు P ప్లేస్లో మళ్ళీ ఏం రాస్తాం? Q అంటే n ప్లేస్లో రాస్తున్నాం. SQ మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఇది ఈక్వేషన్ 2. కన్సిడర్
ఫర్ పీ కామా క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, మాడ్యులస్ ఆఫ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం చేద్దాం, ఎస్పీ మైనస్ ఎస్క్యూని కన్సిడర్ చేద్దాం. ఎస్పీ మైనస్ ఎస్క్యూ వాల్యూ డైరెక్ట్గా లేదు కదా, డైరెక్ట్గా ఉండి లెస్ దెన్ ఎప్సిలాన్ అని ఉంటే కనుక మనం అది కాచి సీక్వెన్స్ అని చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు మనం లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసం ఏం చేద్దాం, ఈ ఫస్ట్ ఎల్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేద్దాం. మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎస్క్యూ. అయితే ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఇది మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి. ఈ కండిషన్ అప్లై చేద్దాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఎస్పీ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎస్క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఎస్పీ మైనస్ ఎల్. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి అన్న బి మైనస్ ఏ అన్న ఒకటే కదా, అంటే ఇప్పుడు ఎల్ మైనస్ ఎస్క్యూని ఎలా రాయొచ్చు, ఎస్క్యూ మైనస్ ఎల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఏం రాయొచ్చుది, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఇక్కడ కూడా మళ్ళీ ఎస్క్యూ మైనస్ ఎల్ ప్లేస్లో ఈక్వేషన్ 2ని యూస్ చేసి ఏం రాయొచ్చు, ఎప్సిలాన్ బై 2. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే 2 ఎప్సిలాన్ బై 2 లెస్ దాన్ ఎప్సిలాన్. ఇందుకే మనం ఏం కన్సిడర్ చేసాం, కన్సిడర్ ఫర్ పీ కామా క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం మాడ్యులస్ ఆఫ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ. ఎస్పీ మైనస్ ఎస్క్యూ ఏమైంది మనకి, ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to z plus such that modulus of sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m. ఇది ఇప్పుడు మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసామంటే ఎస్పీ మైనస్ ఎస్క్యూ ఏమవుతుంది మనకి, హెన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాచి సీక్వెన్స్. ఓకేనా, ఇది కాచి సీక్వెన్స్ అని ప్రూవ్ చేయడం. అంటే ఇందుకే మనం ఏం తీసుకుని ఏం కాచి సీక్వెన్స్ అని ప్రూవ్ చేసాం, every convergent sequence is Cauchy sequence. Hence, every convergent sequence is Cauchy sequence. Hence proved. ఇది థీరం ఈజీగా ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ థీరం కూడా. నెక్స్ట్ థీరం చూడండి, థీరం 2. ఇఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్ దెన్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. కాచి సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ ఎప్పుడు కూడా థీరంలో ఏం చెప్పాను, మనకి ఏ కండిషన్ అయితే ఇచ్చాడో ఆ కండిషన్ రాస్తాను. లెట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాసుకోవాలి. టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ డెఫినేషన్ ఏంటి, k1 లెస్ దాన్ Sn less than K2 అని ప్రూవ్ చేస్తే బౌండెడ్ కండిషనే కదా. దట్ ఈస్ టు ప్రూవ్ దట్ K1 కామా K2 బిలాంగ్స్ టు R సచ్ దట్ ఏం చెప్పాలి, K1 లెస్ దాన్ Sn లెస్ దాన్ K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్. ఇది ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటి, ఓన్లీ కాచి సీక్వెన్స్. వీ హ్యావ్ సీక్వెన్స్ Sn ఈజ్ కాచి సీక్వెన్స్. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాచి సీక్వెన్స్. కాచి సీక్వెన్స్ అంటే డెఫినేషన్ తెలుసు కదా మనకి, ఎప్సిలాన్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఆ ఎప్సిలాన్ని ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎస్పీ మైనస్ ఎస్క్యూ లెస్ దాన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే ఏం తీసుకున్నాం, 1 ఫర్ ఆల్ p కామా క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. దట్ ఇంప్లైస్ ఈ కండిషన్ తీసుకోండి, ఎస్పీ మైనస్ ఎస్పీ ప్లేస్లో n తీసుకుందాం. ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం లెస్ దాన్ 1 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అనుకుందాం. n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఇక్కడ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం లెస్ దాన్ 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ 1 లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం లెస్ దాన్ 1. పీక్యూ ప్లేస్లో ఎన్ఎం తీసుకున్నాం అంతే, అలా తీసుకోవడంలో ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకు ఎన్ఎం తీసుకున్నాం, మనం ప్రూవ్ చేయవలసిన సీక్వెన్స్లో K1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ K2 అని ఉంది. అందుకనే మనం తీసుకున్నప్పుడు కూడా ఎంలో తీసుకుని సాల్వ్ చేస్తున్నాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు em. అయితే మనకు ఉండవలసింది ఏముండాలి, అక్కడ ఓన్లీ మిడిల్లో ఎస్ఎన్ ఒకటే ఉండాలి. ఇక్కడ ఎస్ఎం ఉంది కాబట్టి ఏం చేద్దాం, ఇన్ఈక్వాలిటీకి మొత్తానికి ఎస్ఎం యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం ప్లస్ ఎస్ఎం క్యాన్సిల్ అవుతుంది. ఎస్ఎన్ లెస్ దాన్ 1 ప్లస్ ఎస్ఎం ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు em. లెట్ K1 ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్
ఇక్కడ k1 అనేది ఏంటి, లోయర్ బౌండ్ కదా, అందుకని ఏం తీసుకోవాలి, k1 ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ s1 s2 అండ్ సో ఆన్ sm మైనస్ 1 కామా sm మైనస్ 1. అలాగే k2 ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ సీక్వెన్స్ s1 s2 అండ్ సో ఆన్ sm మైనస్ 1 కామా sm ప్లస్ 1. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ముందు కండిషన్లో sm మైనస్ 1 దగ్గర k1, sm దగ్గర 1 ప్లస్ sm దగ్గర k2ని తీసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ k1 లెస్ దాన్ sn లెస్ దాన్ k2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. ఇప్పుడు ఇది ప్రూవ్ అయిందంటే మనకి ఏమైనట్టు, బౌండెడ్. అంటే ఏం ప్రూవ్ చేసాం మనం, దేర్ఫోర్ ద సీక్వెన్స్ sn ఈస్ బౌండెడ్. మనం తీసుకున్న సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేస్తాం. మనం తీసుకున్న సీక్వెన్స్ అనేది ఏ సీక్వెన్స్, కాచీ సీక్వెన్స్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాం, కాచీ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అని చెప్పాం. హెన్స్ ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్. నెక్స్ట్ థియరం చూడండి. ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ దెన్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. కాచీ సీక్వెన్స్ అనేది కూడా ఏమవుతుందని ప్రూవ్ చేయాలంటే కన్వర్జెంట్. కాచీ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి మనకి, లైక్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. ఇప్పుడు మనకు కన్వర్జెంట్ అని చెప్పాలంటే డైరెక్ట్గా కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయలేము, అందుకని ఫస్ట్ బౌండెడ్ అని ప్రూవ్ చేస్తాం. అంటే కాచీ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని దీని ముందు థియరమే ప్రూవ్ చేసాం. అంటే ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అన్నాం కదా, ఆ థియరంని ఇక్కడ యూజ్ చేసుకుంటే చాలు. నౌ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మీరు ఏం రాస్తారు, రైట్ అబౌట్ థియరం. మీరు ఇక్కడ ఆ థియరంని ప్రూవ్ చేసుకోండి. లేదు మాకు థియరం గుర్తులేదు అనుకుంటే ఏం చేస్తారు, వీ నో దట్ ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అని అన్న రాసిన ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ థియరం ప్రూఫ్ కూడా ఇక్కడ రాయవలసి వస్తుంది. అయితే ఇక్కడ మనం బౌండెడ్ అని ప్రూవ్ చేసిన తర్వాత అంటే ఏమైనట్టు, సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అని చెప్పేసాం. సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఏం చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి, బోల్జోనో-వెయర్స్ట్రాస్ థియరం యూజ్ చేసుకోవాలి. బోల్జోనో-వెయర్స్ట్రాస్ థియరం. బోల్జోనో-వెయర్స్ట్రాస్ థియరం ఏంటి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా. బౌండెడ్ ఎందుకు యూజ్ చేసామో అర్థమైందా, అక్కడ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అంటున్నాడు కదా. ఇప్పుడు ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అని చెప్తుంది. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ నేను చెప్పుకున్న థియరంలో ఉంటుంది అది. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. మనకు సబ్ సీక్వెన్స్ కాదు, మెయిన్ సీక్వెన్సే కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలి. దానికోసం ఇప్పుడు బౌండెడ్ సీక్వెన్స్ అయింది కాబట్టి Sn అనేది కంపల్సరీ, Sn అనేది ఏమవుతుంది, Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఆ సబ్ సీక్వెన్స్ని ఏమని తీసుకుందాం, లెట్ SNK అని తీసుకుందాం. SNK ఈజ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఆఫ్ దేనికి, సీక్వెన్స్ Sn. లెట్ సీక్వెన్స్ SNK ఈజ్ కన్వర్జెంట్ టు L అని తీసుకున్నాం. సీక్వెన్స్ SNK ఈజ్ కన్వర్జెంట్ టు L. ఏం తీసుకున్నాం మనం, సబ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుందని తీసుకున్నాం. సబ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందని తీసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి, సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలి. సీక్వెన్స్ Sn మెయిన్ మనకి ఏమి ఇచ్చాడు, సీక్వెన్స్ Sn ఈజ్ కాచీ సీక్వెన్స్ అన్నాడు. సీక్వెన్స్ Sn ఈజ్ కాచీ సీక్వెన్స్. ఇప్పుడు కాచీ సీక్వెన్స్ అయితే డెఫినేషన్ ఏంటి, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exist m belongs to z plus such that modulus of Sn minus Sm less than epsilon. ఎప్సిలాన్ బై 2 అని తీసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్సిలాన్ బై 2 అని తీసుకున్నాం ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అప్పుడు ఆల్రెడీ మనకి SNK ఈజ్ కన్వర్జెస్ టు L అన్నాం కదా.
SNK is converges to L. SNK is converges to L అంటే కన్వర్జెన్స్ డెఫినేషన్ రాయొచ్చు. కన్వర్జెన్స్ డెఫినేషన్ ఏంటి? For each epsilon greater than 0 there exists M belongs to Z plus ఇక్కడ NK తీసుకుందాం such that M belongs to Z plus such that modulus of మనం తీసుకున్నది ఏంటి? సబ్సీక్వెన్స్ SNK minus L less than epsilon by 2 for all n greater than or equal to M. M1 అని తీసుకుందాం. n greater than or equal to M1. n greater than or equal to M1 అన్నామంటే n ఈక్వల్ టు M1 అన్న అవ్వచ్చు, లేదా M1 కంటే n హైయెస్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ nk ఈక్వల్ టు M1 తీసుకున్నాం అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ SK మైనస్ L లెస్ దాన్ M1 అని తీసుకుందాం. ఎప్సిలాన్ బై 2. ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ ఏం తీసుకున్నాం? nk ఈక్వల్ టు M1 అని తీసుకున్నాం. మాడ్యులస్ ఆఫ్ SM1 మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అంటే ఫ్రమ్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? మాడ్యులస్ ఆఫ్ SN మైనస్ SM లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అని తీసుకున్నాం. ఫ్రమ్ 1 నుంచి ఏమవుతుంది? n1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు M1. దట్ ఇంప్లైస్ for n greater than or equal to M1 that implies modulus of Sn minus SM1 less than epsilon by 2. ఇక్కడ ఏం తీసుకున్నాం? M ప్లేస్లో M1 తీసుకున్నాం. కన్సిడర్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L. ఎందుకు ఇదే కన్సిడర్ చేస్తున్నాం మనం? Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్తేనే Sn అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేసినట్టు. అందుకని ఏం కన్సిడర్ చేసాం? మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ Lని కన్సిడర్ చేసాం. ఇక్కడ మనకి ఇంకొకటి ఏం యూజ్ చేస్తున్నాం? SM1 యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ రెండు చోట్లని SM1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. మైనస్ SM1 ప్లస్ SM1 మైనస్ L. ఇది మళ్ళీ ఏం చేయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ A ప్లస్ B ఫామ్లో ఉంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod A ప్లస్ mod A మైనస్ B ప్లస్ mod A ప్లస్ mod B అని రాయొచ్చు. ఇదంతా A అనుకుని దీని అంతటిని B అనుకుంటాయి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ SN మైనస్ SM1 అంటే ఏం తీసుకున్నాం? లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ SM1 మైనస్ 1 అంటే L అంటే ఏం తీసుకున్నాం? SM1 మైనస్ L అంటే ఇక్కడ కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఉన్నాం కాబట్టి ఇది కూడా ప్లస్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది. 2 ఎప్సిలాన్ బై 2. 2 ఎప్సిలాన్ బై 2 అంటే ఏమవుతుంది? లెస్ దాన్ ఎప్సిలాన్. లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. దేని తీసుకుని లెస్ దాన్ ఎప్సిలాన్ చూసాం? మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అని. అంటే ఏంటి? ఫర్ ఈచ్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పామంటే అది ఏమైనట్టు? కన్వర్జెంట్ టు L అయినట్టు. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. అయితే ఇప్పుడు ఏమైనట్టు మనకి? హెన్స్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా? కాచి సీక్వెన్స్ తీసుకుని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చెప్పాలి? 2 స్టెప్స్లో ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ కాచి సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అని చెప్తాం. నెక్స్ట్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అని తీసుకుంటాం. ఆ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ తీసుకుని దాని నుంచి సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ థియరం చూడండి. థియరం 4 కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. ఆ థియరం ఏమేంటి? కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ అన్న కాచీస్ థియరం అన్న ఒకటే. స్టేట్మెంట్ చూడండి. సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists M belongs to Z plus such that modulus of Sn plus P minus Sn less than epsilon for all n greater than or equal to M and P greater than 0. దీనికి ఇంకో కండిషన్ చూడండి. ORR a sequence
Sn is convergent if and only if sequence Sn is Cauchy sequence. ఇది ఇంపార్టెంట్ టర్మే. ఏం చెప్పాలంటున్నాడు ఈ సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకుంటే కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి. ఫస్ట్ ఏం తీసుకుందాం, లెట్ సీక్వెన్స్ Sn ఈస్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అని తీసుకుంటే ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈస్ కాచీ సీక్వెన్స్. ఆల్రెడీ మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ కాచీ సీక్వెన్స్ అని ఫస్ట్ థియరంలో చెప్పుకున్నాం కదా. ఆ ఫస్ట్ థియరం ప్రూఫ్ ఇక్కడ రాసుకున్నాం. రైట్, థియరం 1. ఓకేనా, ఫస్ట్ థియరం చెప్పినప్పుడు అర్థమైంది కదా. ఆ థియరంని ఇక్కడ రాసుకుంటే మనకి ఇది ఇక్కడ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ అలాగే సెకండ్ పార్ట్ ఏమంటున్నాడు, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి ఇప్పుడు ఏం తీసుకుందాం, లెట్ సీక్వెన్స్ Sn ఈస్ కాచీ సీక్వెన్స్ అని తీసుకున్నాం అనుకోండి. సీక్వెన్స్ Sn ఈస్ కాచీ సీక్వెన్స్. కాచీ సీక్వెన్స్ అని తీసుకుని ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈస్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా, కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పాలంటే ఇప్పుడే మనం ముందు థియరంలో చెప్పాం. ఏంటి, థర్డ్ థియరంలో ఫస్ట్ బౌండెడ్ అని చెప్పాం. బౌండెడ్ నుంచి బోల్జనా-వెస్ట్రస్ థియరం యూజ్ చేసుకున్నాం. బోల్జనా-వెస్ట్రస్ థియరం నుంచి ఆ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని దాని నుంచి మళ్ళీ ఏం చెప్పాం, సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెంట్ అని చెప్పాం. అంటే ఇక్కడ ఏ థియరం రాసుకోవాలి, రైట్ థియరం 3. ఓకేనా, ఇది మనకి కాచీస్ థియరం. ఒక థియరం వస్తే ఇంకొక థియరం వస్తుంది. అంటే ఆ 2 థియరమ్స్ నేర్చుకుంటే ఈ థియరం రాయగలరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. ఏంటి కండిషన్, సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అని చెప్పాలి. ఇక్కడ మనకి Sn మైనస్ Sm ప్లేస్లో ఏమి ఇచ్చాడు, Sn ప్లస్ P మైనస్ Sn అని ఇచ్చాడు అంతే. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని Nm అనుకుని మనం ఇదే థియరంని ప్రూవ్ చేసేచ్చు ఈ కండిషన్ ఇచ్చినా కూడా. కానీ ఇది ఇంపార్టెంట్ థియరం, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ థియరం చూడండి, కాచీస్ ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్. ఫస్ట్ థియరం ఏం చెప్తుంది, ఇఫ్ లిమిట్ Sn ఈక్వల్ టు S దెన్ లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై S ఈక్వల్ టు S. ఇక్కడ లిమిట్ Sn ఈక్వల్ టు S అయిందంటే ఏమవుతుందంట, లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై S ఈక్వల్ టు Sకి ఈక్వల్ అవుతుంది. అయితే ఇవి మనకి ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుంది థియరం అనేది. ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ ఏం చేసుకున్నాం, ఫస్ట్ సీక్వెన్స్ లెట్ Sn బి ద సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ని తీసుకున్నాం. నెక్స్ట్ వర్డ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, లిమిట్ Sn ఈక్వల్ టు S అంటున్నాడు. లిమిట్ Sn ఈక్వల్ టు S తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, టు ప్రూవ్ దట్ లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn బై N ఈక్వల్ టు Sn ప్రూవ్ చేయాలి. ఈ Sn ప్రూవ్ చేయడానికి నౌ వి డిఫైన్ ఏ సీక్వెన్స్ Tn. ఒక సీక్వెన్స్ని డిఫైన్ చేసుకోండి. ఆ Tn అనేది ఏమవుతుంది, Sn మైనస్ Sk అని తీసుకున్నాం. దీనికి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసామనుకోండి. లిమిట్ Tn ఈక్వల్ టు లిమిట్ Sn మైనస్ S. లిమిట్ Sn మైనస్ Sని ఎలా రాయొచ్చు, లిమిట్ Sn మైనస్ లిమిట్ S. లిమిట్ Sn అంటే ఆల్రెడీ ఏం తీసుకున్నా Sకి ఈక్వల్ అవుతుంది కదా, S మైనస్ ఇక్కడ లిమిట్ S అంటే S, అది కాన్స్టెంట్ అవుతుంది. S మైనస్ S అంటే ఏమవుతుంది, 0. అంటే ఇప్పుడు మనం తీసుకున్న సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అయింది, సీక్వెన్స్ Tn ఈస్ కన్వర్జెస్ టు 0. 0 కన్వర్జెంట్ అయిందని చెప్పాం. అయితే లిమిట్ Tn ఈక్వల్ టు ఏమైంది, లిమిట్ Tn ఈక్వల్ టు 0. For epsilon greater than 0, there exists m belongs to Z plus such that modulus of Tn minus 0 less than ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చు, ఓన్లీ మాడ్యులస్ ఆఫ్ Tn అని రాయొచ్చు కదా. అయితే మనకి Tn మైనస్ L అంటే ఏంటి, 0 అయింది. 0 లెస్ దాన్ ఎప్సిలాన్ అని తీసుకోవచ్చు. ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. నెక్స్ట్ మనకి ఇంకో కండిషన్ ఏంటి తెలుసు, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందని తెలుసు. వీ నో దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అంటే దాని ఆ స్టేట్మెంట్ని ఎలా రాయొచ్చు, దట్ ఈస్ దర్ ఎగ్జిస్ట్ k belongs to R such that modulus of Tn less than k for all n belongs to Z plus అని రాయొచ్చు. ఓకేనా, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏంటి,
బౌండెడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ థియరం ప్రూవ్ చేయడానికి ఆల్రెడీ Tn అనేది బౌండెడ్ అని చెప్పాం. కన్సిడర్ మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n మైనస్ 0 ఈక్వల్ టు తీసుకుంది. దీన్ని కన్సిడర్ చేసాం అనుకోండి. -0 ఉన్న వాల్యూ ఏం లేనట్టు కదా, ఇంక మనకి -0 అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఈ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n. ఇప్పుడు T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn ఎలా రాద్దామంటే మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tm ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n. అంటే ఇక్కడ మీకు n కంటే m వాల్యూస్ చిన్నవంటే ఈ మిడిల్లో వచ్చే వాల్యూస్ కూడా రాసాం బై n అన్నాం. ఇప్పుడు 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయండి దీన్ని. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ m వరకు ఒక పార్ట్, m ప్లస్ 1 నుంచి Tn వరకు ఒక పార్ట్ కింద రాద్దాం. T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Tm బై n ప్లస్ Tm ప్లస్ 1 Tm ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n తీసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు అయితే ఇక్కడ ఏముంది, మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి ఫామ్లో ఉంది. మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు, లెస్ దాన్ mod a ప్లస్ mod b T1 ప్లస్ T2 అండ్ సో ఆన్ Tm బై n ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n అని రాసుకోవచ్చు. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా మనకి మళ్ళీ a ప్లస్ b ప్లస్ c ఆ ఫామ్లో ఉందనుకుంటే ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ T2 ప్లస్ అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ Tm బై n. సేమ్ అలాగే ఇక్కడ కూడా మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ Tn బై n. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్రెడీ T అనేది బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి ప్రతి టర్మ్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ టు k అవుతుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్లో ఏమవుతుంది, k ప్లస్ అండ్ సో ఆన్ k. ఎన్ని టైమ్స్ వస్తుంది ఇక్కడ, m టైమ్స్ బై n. అలాగే ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tm ప్లస్ 2 అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ Tn అంటే కన్వర్జెంట్ అయింది కదా. కన్వర్జెంట్ డెఫినేషన్లో ఏం చెప్పుకున్నాం, Tn లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అన్నాం. అంటే ఇప్పుడు Tn లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అయిందంటే ఇక్కడ Tm ప్లస్ 1 కూడా ఏమవుతుంది, ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అండ్ సో ఆన్ ఎప్సిలాన్ బై 2. ఎన్ని టైమ్స్ ఇక్కడ ఎప్సిలాన్ బై 2 అవుతుంది, n టైమ్స్ అవుతుంది బై n. ఎన్ని టైమ్స్, n టైమ్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m టైమ్స్ అయింది కాబట్టి ఏమవుతుంది, mk బై n ప్లస్ ఇక్కడ n టైమ్స్ ఎక్కడి నుంచో చూడండి m తీసేసాం మనం. అంటే ఎన్ని టైమ్స్ ఇక్కడ, n మైనస్ m టైమ్స్ ఉంది ఎప్సిలాన్ బై 2 అనేది, n మైనస్ ఎప్సిలాన్ బై 2 బై n లెస్ దాన్ mk బై n ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు, n మైనస్ m ఇంటూ ఎప్సిలాన్ బై 2n. ఈ n మైనస్ ఎప్సిలాన్ బై 2n అంటే దీన్నే మనం ఏం తీసుకుందాం, సింపుల్గా mk బై n ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని తీసుకుందాం. mk బై n ప్లస్ ఎప్సిలాన్ బై 2 పుట్టింగ్ n ఈక్వల్ టు 2mk బై ఎప్సిలాన్ అని తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఎప్సిలాన్ బై 2 రావడానికి ఏం తీసుకుంటున్నాం, n ఈక్వల్ టు 2mk బై 2. n ఈక్వల్ టు 2mk బై 2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, లెస్ దాన్ mk బై n ప్లేస్లో రాస్తున్నాం 2mk బై ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 లెస్ దాన్ mk క్యాన్సిల్ అయింది, ఏమైంది 1 బై 2 బై ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 రివర్స్ అవుతుంది కదా, ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే 2 ఎప్సిలాన్ బై 2. 2 ఎప్సిలాన్ బై 2 అంటే ఏమవుతుంది, లెస్ దాన్ ఎప్సిలాన్. ఎందుకు ఇదంతా మనం దేన్ని తీసుకుని తీసాము, T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n మైనస్ 0 అని కన్సిడర్ తీసుకుని చెప్పాం. ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to z plus such that ఏం ప్రూవ్ చేసాం, దేని లెస్ దాన్ ఎప్సిలాన్ అన్నాం, మాడ్యులస్ ఆఫ్ T1 ప్లస్ T2 అండ్ సో ఆన్ Tn బై n మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్
ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అంటే ఇప్పుడు ఏమైంది మనకి ఇది లిమిట్ t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ tn/n ఈక్వల్స్ టు 0. అయితే మనకి లిమిట్ tn ఈక్వల్ టు ఏమైంది, ఏమని తీసుకున్నాం, tnని sn మైనస్ sn తీసుకున్నాం కదా. tn ఈక్వల్ టు sn మైనస్ s అయితే t1 ఈక్వల్ టు ఏమవుతుంది s1 మైనస్ s, అలాగే t2 ఏమవుతుంది s2 మైనస్ s. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. లిమిట్ s1 మైనస్ s ప్లస్ s2 మైనస్ s ప్లస్ అండ్ సో ఆన్ sn మైనస్ s బై n ఈక్వల్ టు 0. లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ sn మైనస్ ఈ మైనస్ వాల్యూస్ అన్ని s ప్లస్ s ప్లస్ అండ్ సో ఆన్ s బై n ఈక్వల్ టు 0. లిమిట్ దేనికి దానికి స్ప్లిట్ చేసేసాం అనుకోండి. s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ sn బై n మైనస్ ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని 1 నుంచి n వరకు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని ఎస్లు ఉంటాయి, ns బై n ఈక్వల్ టు 0. n క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ sn బై n మైనస్ లిమిట్ s ఈక్వల్ టు 0. లిమిట్ s అంటే ఏంటి, ఎస్ఏ కదా. అప్పుడు s వాల్యూని అవతలకు పంపిస్తే ఏమవుతుంది లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ sn బై n ఈక్వల్ టు లిమిట్ s. ఆ లిమిట్ s అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు, దేర్ ఫోర్ లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ sn బై n ఈక్వల్ టు s. ఇదే కదా మనకి కాచీస్ ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ ఫస్ట్ థియరమ్. ఏమని తీసుకున్నాం, లిమిట్ sn ఈక్వల్ టు s ఒక కండిషన్ ఇస్తే దాని నుంచి ఏం ప్రూవ్ చేసాం, లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ sn బై n ఈక్వల్ టు s. హెన్స్ ప్రూవ్డ్. వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.